వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జోగి రమేష్, మాజీ మంత్రి, ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో ఇవాళ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో కర్పూర దీపం వెలిగించి మరీ ఆయన ప్రమాణం చేశారు. చేసినటువంటి ప్రమాణానికి సంబంధించిన వార్త, ఆయన అన్నటువంటి మాటలు మనం చూసినట్లయితే, అంటే ఆయన నోటితోటి వింటే ఏముంది చెప్పడానికి, ఒకసారి మనమే దానికి సంబంధించింది చూసుకున్నట్లయితే ఏం మాట్లాడారు ఏంటి అనేది నిరూపిస్తే కనుక నా పాత్ర ఏపీ కల్తీ లిక్కర్ స్కామ్లో ఉంది, అందులో ఉన్నటువంటి ఆ జనార్దన్ రావో లేదంటే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నా సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా మీరు నిరూపించినట్లయితే నేను అమ్మవారి పాదాల దగ్గరే ఉరేసుకుంటా. ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్య. కల్తీ మద్యం పేరుతో నా హృదయం గాయపరిచారు, నా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, నిబద్ధతతో నిజాయితీతో నిండు మనసుతో ఈ మాట చెప్తున్నా. జోగి రమేష్ అనే నేను తప్పు చేయలేదు, ఎప్పుడూ తప్పు చేయను, అమ్మవారి సాక్షిగా చెప్తున్నా. నా వ్యక్తిత్వాన్ని కించపరిచిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నా. ఏడుకొండల సాక్షిగా, ఇంద్రకీలాద్రి సాక్షిగా, కృష్ణమ్మ సాక్షిగా ప్రమాణం చేసేందుకు రావాలని సీఎం కుటుంబ సభ్యులను అడిగా. నేను తప్పు చేయలేదని, నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధంగా ఉన్నానని, నేను ఎటువంటి తప్పు చేయలేదని నిబద్ధతతో నిజాయితీతో చెప్తున్నా. ముఖ్యమంత్రి తనయుడికి ఈ మాట చెప్తున్నా. మీడియా సమక్షంలో కల్తీ మద్యం గురించి రాష్ట్ర ప్రజలకు చూపించాను. ఎవరో తెలియని, ఏదో తెలియని పాపాన్ని నాకు అంటగట్టిస్తున్నారు. సీఎం చంద్రబాబు, లోకేష్ ఇద్దరిని తిరుమల రావాలని 10 రోజులుగా అభ్యర్థించాను. భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పాలని అడిగాను, స్పందించలేదు. ఎవడో ఇబ్రహీంపట్నంలో పుట్టినవాడి పేరు చెప్పి విని నన్ను దోషి అంటున్నారు. రిమాండ్ రిపోర్ట్లో నా పేరు లేదు, కోర్టులో నా పేరు చెప్పలేదు. దక్షిణాఫ్రికా నుంచి విడుదల చేసిన వీడియోలో నా పేరు లేదు. సిట్ అధికారులు వచ్చి నేను తప్పు చేశానని చెప్పి నిరూపిస్తే ఇక్కడే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా. రాజకీయంగా దెబ్బ కొట్టు, కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడవద్దు. మీకు భార్య పిల్లలు, ఈ రోజుతో ఇదంతా ఆగిపోదు. ఆయన చేసినటువంటి వ్యాఖ్య. అలాగే సిట్ అధికారులు నా ప్రమేయం ఉందని నిరూపిస్తే దుర్గమ్మ పాదాల వద్ద ఉరేసుకుంటా. కుటుంబ సమేతంగా నిండు హృదయంతో నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేశా. నాపై చంద్రబాబు, లోకేష్ కక్షగట్టారు. ఎవరో చేసిన పాపాన్ని నాకు అంటగట్టారు. నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారు. 10 రోజుల క్రితమే సత్య ప్రమాణానికి రావాలని కోరాను. ఆలయాలకు రాకపోతే మేమే చంద్రబాబు ఇంటికి వెళ్తామని చెప్పాను. సార్ దయచేసి ఈసారి ఈ పని మాత్రం చేయొద్దు జోగి రమేష్ గారు. మీరు ఛాలెంజ్ విసిరారు, తప్పులేదు, కానీ ఈసారి ఈ పని మాత్రం చేయకండి. ఎందుకంటే మళ్ళీ రాష్ట్రం అంతా సెన్సేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్ఎస్జీ వాళ్ళు ఈసారి అంత తేలిగ్గా వదిలిపెట్టేటువంటిది లేదు. కాబట్టి నా సవాల్కి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఎక్కడో జరిగిన అంశాన్ని నాకు అంటగట్టారు. నకిలీ మద్యంతో ఎవరికి సంబంధమో జనార్దన్ రావుకి ఎయిర్పోర్ట్లో రెడ్ కార్పెట్ వేసిన మంత్రిగా తెలుసు. రిమాండ్ రిపోర్ట్లో నా పేరు లేదు. నా వ్యక్తిత్వాన్ని హననం చేసిన చంద్రబాబు, లోకేష్ నాకు సమాధానం చెప్పాలి. నన్ను దెబ్బ కొట్టాలంటే రాజకీయంగా కొట్టండి, అంతేగాని వ్యక్తిత్వం కొట్టకండి. రాబోయే రోజుల్లో ప్రజా తీర్పులో నిన్ను విడిచిపెట్టరు చంద్రబాబు. ఇవి ఆయన చేసినటువంటి వ్యాఖ్యానం. సో అల్టిమేట్గా చెప్పాల్సింది ఏంటంటే జోగి రమేష్ గారు కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్ళి అక్కడ ఇవన్నీ మాట్లాడి చేసినటువంటి దాంట్లో కనీసం చేతికి ఎక్కడ కూడా, అంటే కింద ఏమో ఒక 4 తమలపాకులు వేశారు, పైన ఒక దీపపు ప్రమిద పెట్టారు, ఆ ప్రమిదల్లో ఒక చిన్న కర్పూరం ఉండవేసి వెలిగించారు. అంటే ఇప్పుడు ప్రమాణం చేసేటువంటి వాళ్ళు మన సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం ఇన్ జనరల్గా. అలాగే అనేక ఆలయాల దగ్గర సత్య ప్రమాణాలు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, చెయ్యి కాలదు నాకు, నేను నిజంగానే సత్యం చెప్తున్నాను అంటే, ఆ భగవంతుడు నా వైపు ఉన్నాడు అంటే చెయ్యి నాకు కాలదు అని చెప్పి చేతుల్లోనే వెలిగిస్తారు. తమిళనాడులో మురుగన్ ఉత్సవాలకు సంబంధించి శరవణ ఉత్సవాలు అంటూ ఉంటాం. సుబ్రహ్మణ్య స్వామికి వాళ్ళు ఈ డోలీ ఒకటి ఉయ్యాల్లాగా కట్టి వెళ్ళేటువంటి వాళ్ళు శూలాలు గుచ్చుకుంటారు. చాలామందిని అడిగినప్పుడు ఏంటంటే మాకు ఎటువంటి నొప్పి లేదు, ఆ శూలం గుచ్చుకున్న నోటితోటే వెళ్ళి వాళ్ళు శరవణ భవ అని చెప్పి చాంటింగ్ చేస్తూ ఉంటారు. అలాగే మన ఊళ్ళలో జాతరలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. నిప్పుల గుండం మీద నడుస్తూ ఉంటారు, మన వాళ్ళు నిప్పుల మీద నడుస్తారు. కొంతమంది మొక్కుకుంటారు, కొంతమంది ఏంటంటే నేను ఎటువంటి తప్పు చేసినా సరే అమ్మవారు లేదంటే ఆ జాతరలో ఎవరికైతే చేస్తున్నారో జాతర నూకాలమ్మక, పోలేరమ్మక ఇలా చేసేటప్పుడు నా కాళ్ళు కాలిపోతాయి నేను తప్పు చేస్తే అని చెప్పి అక్కడ కూడా ఈ సత్య ప్రమాణాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. అక్కడేమీ వాళ్ళు కాళ్ళకి లేపనాలు పూసుకుని అదేమీ వెళ్ళరు. మరి ఇక్కడ చూస్తుంటేనేమో కిందేమో 4 ఆకులు వేసి పైన ప్రమిద పెట్టి దాంట్లో ఇది పెట్టి ప్రమాణం అంటే ఇది మామూలుగా సినిమా షూటింగుల్లో ఎవరికి చేతులు కాలకుండా చేసినట్టుగా ఉంది తప్ప కొత్తగా ఏం లేదనేది కామెంట్స్ వినిపిస్తున్నాయి గట్టిగానే. అయితే ఎందుకు జోగి రమేష్ ఈరోజు ప్రమాణం చేశారు, ఎందుకని చేయాల్సి వచ్చింది, దీనికి సంబంధించినటువంటి వార్తని నిశ్చితంగా గమనిస్తే కల్తీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎవరైతే ఈ జనార్దన్ రావు లేదంటే మిగతా వాళ్ళు ఉన్నారో వీళ్ళకి సంబంధించి గతంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఎస్ మాకు తెలిసినటువంటి వ్యక్తే, మా ఆ సెంటర్లోనే వాళ్ళకి అక్కడ చిల్లర కొట్టు ఉండేది మా ఎదురుకుండానే,
నాకు వాళ్ళ తాతల దగ్గర నుంచి మా తాతలందరూ కూడా కలిసి అక్కడ వ్యాపారం ఇది చేసేవాళ్ళు, నాకు కూడా బాగా తెలుసు అని చెప్పి. అలాగే అనేక వివాహ ఫంక్షన్లు వీటన్నిటికీ కూడా ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని మరి వెళ్ళినటువంటి ఇమేజ్లు ఇవన్నీ కూడా బయటకు వచ్చేసాయి. అంతెందుకు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు తెలుసు అని ఈయన మీడియా ఛానల్స్లో కూర్చొని మాట్లాడుతుంటే ప్రెస్ మీట్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ నాకు చూపించాడు, తనకున్నటువంటి 2 ఫోన్లు తీసుకొచ్చి, అన్న ఇదిగో చూడండి 2 వాట్సాప్లు కూడా, నాకు అసలు ఎవరో కూడా తెలియదన్న, ఆ పేరు నేను వినలేదన్నా, నాకు సంబంధం లేదన్న అని చెప్పి అటు ఆయన చెప్పడం. ఇవన్నీ చూస్తుంటే అంటే రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేటువంటి కార్యక్రమం జరుగుతోంది అన్న పాయింట్ ఒకవైపు అయితే, రెండో వైపు ప్రమాణం చేసినంత మాత్రాన సిట్ వాళ్ళు వదిలేస్తారా? ఇంకేముంది, జోగి రమేష్ ప్రమాణం చేసేశారు కాబట్టి ఆయన ఇందులో ఎటువంటి పాత్ర లేదు, అమ్మవారే క్లీన్ చిట్ ఇచ్చేసినట్టు, సో మనం ఆయన పక్కన పెట్టేసేయచ్చు, మిగతా వాళ్ళతో కంటిన్యూ చేసుకొచ్చిన వదులుతారా? అలాంటి ప్రమాణాలు ఎంతమంది ఎక్కడికెళ్ళి చేశారు? ఈ సవాళ్ళు విసురుకోవడం అనేది రాజకీయాల్లో కామనే కదా, ఒక కైండ్ ఆఫ్ జోక్ అంతే, అంతకుమించి ఏం లేదు చెప్పడానికి. సో అక్కడ ఏమి జరిగింది ఏంటి అంటే, కాస్త గొంతును పెట్టింది ఆయన అంతసేపు మాట్లాడినటువంటి దానికి, వ్యక్తిత్వ హననం అన్నటువంటి దానికి. తర్వాత కర్పూరం కరిగిపోయింది అంతే, కర్పూరం వెలుగుతూ గాలి కరిగిపోయింది అంతే, అంతకుమించి జరిగింది ఏమీ లేదు అక్కడ. వ్యక్తిత్వ హననం అన్నటువంటి పేరు రాజకీయంగా దెబ్బ కొట్టండి, కానీ వ్యక్తిత్వం మీద దెబ్బ కొట్టద్దు అన్నటువంటి జోగి రమేష్ గారు మరి చరిత్ర మర్చిపోయారా అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, మరి ఇవన్నీ ఎవరి వ్యక్తిత్వ హననానికి అన్న ప్రశ్న తలెత్తుతోంది. దానికి సమాధానాలు వాళ్ళ దగ్గర, డెఫినెట్గా వాళ్ళ దగ్గర సమాధానం లేదు, కానీ ప్రజలు సమాధానం ఇచ్చారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. ఏంటంటే ప్రజలు ఇచ్చిన దాన్ని కూడా ఇంకా గుర్తుపెట్టుకోకుండా మా ప్రగల్భాలు ఇలాగే ఉంటాయి, మేము వచ్చి ఇలాగే ప్రమాణాలు చేస్తాం, ఇష్టం వచ్చినట్టు పిలుస్తాం అంటే మీకు ఇక్కడ వాల్యూ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, అనవసరంగా కంఠశోష తప్పితే ఏమీ లేదు అని చాలామంది వ్యాఖ్యానం. సో మొత్తానికి జోగి రమేష్ గారికి జ్ఞానోదయం అవుతుందా లేదా తెలియట్లేదు, కానీ ఈ జ్ఞాన గుళికలు మాత్రం ప్రజలకు పంచే క్రమంలో ఆయన అన్నటువంటి మాటలు, పైన దుర్గమ్మ కొండ మీద, కింద కృష్ణమ్మ తల్లి, వీళ్ళిద్దరి మధ్య ఉండి నేను చెప్తున్నాను సాక్ష్యం, వెంకన్న స్వామి సాక్ష్యంగా కూడా చెప్తున్నాను, రండి మీరు వచ్చి మీరు ప్రమాణం చేయండి, సత్య ప్రమాణం చేయండి అని ముఖ్యమంత్రిని, నారా లోకేష్ని వాళ్ళిద్దరే కక్ష కట్టారట. దేనికి కక్ష కట్టారు అనేది మాత్రం చెప్పలేదు. మరి ఆ రోజు వినతి పత్రం ఇవ్వడం కోసం అని చెప్పి కర్రలు, కత్తులు, రాళ్ళు అన్నీ కూడా వేసుకుని వెళ్ళి చావు దెబ్బలు తినొచ్చారు. కేవలం ఎన్ఎస్జీ వాళ్ళ కమాండెంట్ ఢిల్లీ నుంచి ఫోన్ చేసి సంయమనం పాటించండి అని చెప్పడంతో అప్పటికే కంట్రోల్ తప్పుతుంది, మేము ఫైర్ ఓపెన్ చేయాల్సి వస్తుంది, వీఐపీ రక్షణ మాకు చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అప్పుడే ఏమైనా జరిగి ఉంటే జోగి రమేష్ గారు ఇలా మాట్లాడడానికి ఉండేవారా అన్నటువంటి కామెంట్స్ కూడా చాలామంది చేయడం జరుగుతుంది ఆయన వ్యాఖ్యానం కింద. కల్తీ లిక్కర్కి సంబంధించి ఒక కోణం అయింది. రెండో కోణంలో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం మొన్న, అంటే రాజకీయంగా చూసినప్పుడు వైసీపీ డిఎన్ఏ అనేది తెలుగుదేశం పార్టీలో కలుస్తోంది. అన్నమయ్య జిల్లా దగ్గర నుంచి మొత్తం కృష్ణా జిల్లా మొత్తం అన్ని చోట్ల కూడా ఈ పార్టీలను కలుషితం చేయడానికి కొంతమంది నేతలు ఇందులో ఉండి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కిందున్న అధికారులు కూడా వీళ్ళకి సహకరిస్తున్నారు. వైసీపీ నుంచి ఈ పార్టీలో జనసేన, టీడీపీలో చేరినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఎక్కువగా సహకరిస్తున్నారు, ప్రభుత్వానికి సహకరించట్లేదు. కాబట్టి ఈ కల్తీ మద్యం అంతా కూడా ఈ బయటపడింది. కృష్ణా జిల్లాలో కావచ్చు, జగ్గపేటలో కావచ్చు, ఇబ్రహీంపట్నం కావచ్చు, అలాగే ములకల చెరువు ఏదైతే ఉందో ములకల చెరువులో కావచ్చు, ఇవన్నీ కూడా అధికారులకు తెలియకుండా జరిగినవి లేవు, అధికారులకు కూడా తెలుసు. కానీ సామాన్య ప్రజలు దీన్ని బయట పెట్టారు. సామాన్య ప్రజలే దీన్ని బయట పెట్టడంతో మొత్తం కుంభకోణం బయటకు వస్తుంది. ఆఫ్రికా లింకులు అనేవి సోదరు జనార్దన్ రావు కావచ్చు, లేదంటే వాళ్ళ సోదరుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా చేశారు. దానికి జోగి రమేష్ కావచ్చు, వైసీపీలో ఉన్న ఇంకొంతమంది పెద్దలు, వీళ్ళ పేర్లు కూడా త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యాపారంలో వచ్చినటువంటి నష్టాలు గతంలోనే 2024 ఎన్నికలకు ముందు కూడా మేము వ్యాపారం చేసేవాళ్ళం, పెట్టుబడులు పెట్టాము, అందులో ఆ తర్వాత నష్టాలు వచ్చాయి, తెచ్చినటువంటి అప్పులు తీర్చాలి, వడ్డీలు కట్టాలి, ఇక వాళ్ళ ప్రలోభాలకు లొంగి దాన్ని కంటిన్యూ చేసాం. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళే నేను ఆఫ్రికాకి వెళ్ళిన తర్వాత జోగిరమైన మనుషులు కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు, ఇదంతా బయట పెట్టించారు అంటూ సిట్ ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలం అనేది ఒక కోణం. సో ఇన్ని నడుస్తుంటే ఇప్పుడు ఈయన వచ్చి అందరి ముందు ఏదో చెప్పాలి, భగవద్గీత మీద ప్రమాణం చేసా, ఇదంతా చేశా అని, అదేదో కోర్టు ముందుకు వెళ్ళి చెప్పుకోవచ్చు కదా, వాస్తవాలు చూపించేందుకు నాకు సంబంధం లేదు అని. టెక్నాలజీ పెరిగింది, సెల్ ఫోన్ని నమ్ముకొని ఇందులో నేను ఏదో చేస్తా, పూర్తిగా డిలీట్ చేస్తా అంటే అందులో ఏమీ లేదు. ఆయన ఫోన్ నెంబర్ పట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా మొత్తం అంతా బయటకు వస్తుంది. అందుకే కదా ఇటీవల కాలంలో ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలు ఇవ్వకుండా విదేశీ పర్యటనలు చేసి వచ్చారు, తెలియకుండా ఉండాలని. సో అటువంటి కార్యాచరణ మా జోగి రమేష్కి తెలియలేదేమో, ఇది చాలామంది వ్యాఖ్యానించేది. మరి ఏమంటారు జోగి రమేష్ చేసినటువంటి ఈ ప్రమాణం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.